గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. గత 2 రోజుల క్రితమే వైసీపీకి చెందిన 74వ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి కూటమి జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 91, 92 చెందిన కార్పొరేటర్లు, వైసీపీకి చెందిన కార్పొరేటర్లు సైతం కూడా జనసేన తీర్థం పుచ్చుకొనున్నారు. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ని సైతం కూడా అలవోకగా కూటమి ప్రభుత్వం చేరుకోనుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మాన కౌన్సిల్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కౌన్సిల్లో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కూటమి భావిస్తూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం వీగిపోయేలా చేయాలని వైసీపీ ప్రభుత్వం పట్టు బిగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు సైతం కూడా డి అంటే డి అంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపారు. గత 2 వారాల క్రితమే వైసీపీకి చెందిన కార్పొరేటర్లంతా కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్ళారు. ఇటు కూటమి ప్రభుత్వానికి చెందిన కార్పొరేటర్లంతా కూడా ఇటు మలేషియా, కౌలాలంపూర్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే దీనికి అవిశ్వాసానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 98 వార్డులు ఉన్నాయి. దీనితో పాటు 8 మంది ఎమ్మెల్యేలు, అలాగే 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. మొత్తం 109 ఓట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 74గా ఉంది. అవిశ్వాసం నెగ్గాలంటే 71 మంది సభ్యుల మద్దతు అయితే కూటమి ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి చూసుకున్నట్లయితే కనుక 70 వరకు చేరాయి. మరొక 3 ఇప్పుడు జాయిన్ కావడంతో 73కి చేరింది. ఒకరు జాయిన్ అయితే కనుక మొత్తం 74 కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 74 మ్యాజిక్ ఫిగర్ తమకు ఉందని కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఇటు సిపిఐ, సిపిఎంకి చెందిన 2 కార్పొరేటర్లు ఉన్నారు. మరొక వైపు వైసీపీకి చెందిన ముత్తంశెట్టి కుమార్తె 6వ వార్డు ప్రియాంక సైతం కూడా ఎటు తేల్చుకోలేక తటస్థంగా ఉన్నారు. ఆమె ఓటు సైతం కూడా కూటమికే వస్తూ ఉందని చెప్పి వారు ధీమాగా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాజిక్ ఫిగర్ చుట్టే రాజకీయాలు అనేవి తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వైసీపీ కార్పొరేటర్లు ఎవరూ కూడా కూటమి ప్రభుత్వం వైపు చూడటం లేదు అని తెలిపినప్పటికీ కూడా కేవలం 2 రోజుల వ్యవధిలోనే 3 కార్పొరేటర్లు వైసీపీని వీడి జనసేనలోకి జాయిన్ అయ్యారు. దీంతో జనసేన బలం కూడా 14కు అయితే చేరుకోవడం జరిగింది. మొత్తం మీద ఇటు బీజేపీ, జనసేన, టీడీపీకి కలిపి మొత్తం 74 మంది కార్పొరేటర్ల మద్దతు అయితే వచ్చిందని కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నెల 19న ఏం జరుగుతుందనేది అయితే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 59 మంది కార్పొరేటర్లు, వైసీపీకి చెందిన కార్పొరేటర్లు గెలుపొందడం జరిగింది. ఈ ఎక్స్-అఫీషియా సభ్యుల ఓట్లతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం మారిన తరువాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అవిశ్వాసం తీర్మానం పెట్టాలని భావించారు. అయితే దానికి 4 ఏళ్లు పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో మార్చి 18న 4 ఏళ్లు పూర్తయిన తరువాత కూటమికి చెందిన కార్పొరేటర్లంతా కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్ సైతం కూడా ఈ నెల 19న అవిశ్వాస తీర్మాన కౌన్సిల్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. కార్పొరేటర్లందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు తరలిస్తూ వచ్చారు. ఏదేమైనప్పటికీ కూటమి అనుకున్నదే చేసే విధంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లంతా కూడా ఇటు కూటమి వైపు క్యూ కడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 3 సైతం కూడా ఇటు ఏదైతే వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మరొక 2 సైతం కూడా కూటమి వైపు చూస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 109 ఓట్లు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ కూటమి ప్రభుత్వానికి చూసుకున్నట్లయితే ఎక్స్-అఫీషియా ఓట్లతో కలిపి దాదాపుగా 74 పైగానే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానంలో ఎవరు నెగ్గుతారనే ఉత్కంఠ అయితే విశాఖలో నెలకొంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.